से निकल के सबके लबों पे, दिल से निकल के सबके लबों पे एक यही स्वर छा गया, मेरा बाबा आ गया, मेरा बाबा आ गया। धरती बोली अंबर बोला, धरती बोली अंबर बोला, सागर से रह ना गया, मेरा बाबा आ गया, मेरा बाबा आ गया। मेरा बाबा आ गया, मेरा बाबा आ गया। सबने पुकारा यही यही, नभ में निहारा यही यही, सबने पुकारा यही यही, नभ में निहारा यही यही, दिल का सहारा यही यही, अखियों का तारा यही यही, सबसे न्यारा सबसे प्यारा, सबसे न्यारा सबसे प्यारा, मीत ये मन को भा गया, मेरा बाबा आ गया, मेरा बाबा आ गया। मेरा बाबा आ गया, मेरा बाबा आ गया। शिव अजन्मा आते हैं, अपना जन्मदिन मनाते हैं, शिव अजन्मा आते हैं, अपना जन्मदिन मनाते हैं, झंडा अपना फहराते हैं, जग की ज्योत जगाते हैं। देख समाये देख चांदनी, देख समाये देख चांदनी, चांद भी है शर्मा गया, मेरा बाबा आ गया, मेरा बाबा आ गया। मेरा बाबा आ गया, मेरा बाबा आ गया। प्रभु की पड़ी परछाइयाँ, गूंज उठी शहनाइयाँ, प्रभु की पड़ी परछाइयाँ, गूंज उठी शहनाइयाँ, खुशियों की अमराइयाँ,
बजने लगी है बधाइयाँ, फूल हंसे कलियाँ मुस्काई, फूल हंसे कलियाँ मुस्काई, रंग अजब बिखरा गया, मेरा बाबा आ 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 गया। ఓం శాంతి. ఈరోజు బాబా మురళిలో చెప్తున్నారు, मीठे बच्चे विचार सागर मंथन कर सर्विस की भिन्न भिन्न युक्तियाँ निकालो, जिससे सबको बाप का परिचय मिल जाए. అంటే బాబు చెప్తారు, మధురమైన బిడ్డలు సర్వీస్ విచార్ సాగర్ మంథన్ చేసి సర్వీస్ కోసం వెరైటీ యుక్తులు ఉండాలి. ఎందుకంటే బాబా పరిచయం అందరికీ ఇచ్చేదానికోసం యుక్తి కూడా రచన చేసుకోవాలి. ఇట్లా ఇప్పుడు రథయాత్ర ఉండింది, దాంట్లో కూడా బాగా సర్వీస్ అవుతూ ఉండింది. ఇట్లా వెరైటీ యుక్తి మొదట్లంతా ఎగ్జిబిషన్ చేస్తూ ఉంటుంది, తర్వాత ప్రొజెక్టర్ షోది, ఇప్పుడు యూట్యూబ్ది, రథంది, ఎంత బాగా సర్వీస్ యుక్తి. ఇంకా వెరైటీ కూడా మీరు విచార్ సాగర్ మంథన్ చేయండి. ఎట్లా చేస్తే బాబా పరిచయం మనం ఈజీగా ఇవ్వచ్చు అట్లా అని. మళ్ళా ప్రశ్న, बाप हर बच्चे को ऊंच तकदीर बनाने की युक्ति कौन सी बताते हैं. తండ్రి బిడ్డలకు శ్రేష్ఠ అదృష్టం చేసుకునే దానికోసం ఏమి యుక్తి నేర్పిస్తారు చెప్తారు. బాబా చెప్తారు, अपनी ऊंच तकदीर बनानी है तो अंदर से सब चीची बुरी आदत निकाल दो. झूठ बोलना, गुस्सा करना, ये सब खराब आदत है. सर्विस का शौक रखो. जैसे बाप निरहंकारी बन सेवा करते हैं, ऐसे जितना हो सके औरों के कल्याणार्थ रूहानी सेवा में बिजी रहो. అంటే శివబాబు చెప్తారు, శ్రేష్టమైన అదృష్టం చేసుకోవాలంటే ముఖ్యంగా మన లోపల ఉండే ఈ చెడ్డ అలవాట్లు, అసహ్యమైన అలవాట్లు దానంతా తీసేయాలి. దొంగతనం చేసేది కానీ, అబద్ధం చెప్పేది, కోపం వచ్చేది, ఇదంతా చాలా చెడ్డ అలవాటు. అయితే దీనికి బదులుగా సర్వీస్లో ఇంట్రెస్ట్ పెట్టుకోవాలి. ఎట్లా శివబాబా నిరహంకారి అయ్యి వచ్చి మనకు సేవ చేస్తున్నారు, ఆ విధంగా ఎంత సాధ్యమో అంత వేరే వాళ్ళ కళ్యాణార్థంగా ఆత్మిక సేవ చేసే దాంట్లో బిజీగా ఉండండి. అప్పుడు ఈ చెడ్డ అలవాట్లంతా కూడా వెళ్ళిపోతుంది. గీత్, మర్నా తేరీ గలీ మే, జీనా తేరీ గలీ మే. ఓం శాంతి. मीठे मीठे रूहानी बच्चों को अपनी अपनी ये पहले ये पॉइंट समझानी है कि समझा कि कौन बाप कौन है. ఈ పాట విన్నారు కదా, నీ దారిలోనే చనిపోవాలి, నీ దారిలోనే ఉండాలి అట్లా అని. మరి బాబా చెప్తారు, ఆత్మీక బిడ్డలకు మొదట్లో ఈ పాయింట్ అందరికీ చెప్పాలి. ఫస్ట్ మన అర్థం చేసుకొని సరిగ్గా వేరే వాళ్ళకు చెప్పాలి. ఏమంటే భగవాన్ తండ్రి ఎవరు అట్లా అని.
తండ్రి ఎవరు? సాకార నిరాకార ఆత్మకు తండ్రి. బాగా అనుభవం చేయాలి, అర్థం చేసుకొని. बच्चों को अतीन्द्रिय सुख तब फील होता है जब निश्चय करते हैं कि हम बेहद बाप के संतान हैं. అంటే బిడ్డలకు అతీంద్రియ సుఖం ఎప్పుడు అనుభవం అవుతుందంటే ఎప్పుడు నిశ్చయం అవుతుందో అప్పుడు. ఏమి నిశ్చయం? మన బేహద్ తండ్రి బిడ్డ అట్లా అని నిశ్చయం కావాలి. ఆ బేహద్ తండ్రి ఎవరు? వాళ్ళ బిడ్డలు మన ఆయనం. ఇది ఫస్ట్ పక్కా లోపల నిశ్చయం ఉండాలి. అప్పుడే అతీంద్రియ సుఖాన్ని అనుభవం అవుతుంది. బస్ इस एक ही बात से खुशी का पारा चढ़ता है. यह स्थायी खुशी की पॉइंट. तुम जानते हो हम अपने को ब्रह्मा कुमार कुमारी कहलाते हैं. यह नई रचना. तो पहले सबको निश्चय करना है कि ये हमारा बाप है. बाप के नीचे फिर त्रिमूर्ति का चित्र है ना, तो बाप से विष्णुपुरी का वर्षा मिलता है. तो कितनी खुशी होनी चाहिए. ये निश्चय करा के फिर लिखाना भी है. అంటే ముఖ్య మాట అతీంద్రియ సుఖ అనుభవం కావాలంటే చాలా నిశ్చయం ఉండాలి. మనం ఎవరు బిడ్డలు అట్లా అని. ఈ పాయింట్లో చాలా ఖుషి ఎక్కువ ఉండాలి. స్థిరంగా ఖుషి ఉండాలంటే ఈ పాయింట్ని బాగా మనసు లోపల ఫీల్ చేస్తూ అనుభవం చేస్తూ ఉండాలి. ఇప్పుడు మీరు స్వయంన బ్రహ్మ కుమారిని చెప్పుకుంటారు కదా, ఈ కొత్త రచన ఇది. మొదటి మాట నిశ్చయం కావాలి. మన తండ్రి ఎవరు అని నిశ్చయం ఉంటేనే మనకు అతీంద్రియ సుఖ అనుభవం అవుతుంది. సాధారణ తండ్రి కాదు, మనం కూడా సాధారణ కాదు. ఎంత విశేష పుణ్యాత్మలు దేవాత్మలు అవుతాం. స్వయం భగవాన్ బిడ్డ ఇప్పుడు బ్రహ్మ కుమారి లైన్ శ్రేష్టాది శ్రేష్ఠ భగవాన్. తర్వాతనే కింద త్రిమూర్తి చిత్రం ఉంది కదా, విష్ణుపురి స్థాపన చేస్తారు. తండ్రి విష్ణుపురిది ఆస్తి ఇస్తారు. ఎంత సంతోషం ఉండాలి మనకు. నిశ్చయం ఆధారంలోనే సంతోషం ఉంటుంది. మరి అందరూ నిశ్చయం చేసుకుని రాయాలి. నాకు నిశ్చయమైంది, పరమాత్మ అవతరణ అయ్యేసి నాకు విష్ణుపురిది ఆస్తి ఇస్తారు. నిశ్చయం కావాలి. विष्णु का अर्थ है वैष्णव भी निकलता है. भारतवासी अच्छी तरह जानते हैं कि ये देवी देवताएं निर्विकारी थे. स्वर्ग में इनका पवित्र प्रवृत्ति मार्ग था. गाते भी हैं, आप है सर्वगुण संपूर्ण निर्विकारी, हम भिकारी. सतयुग में संपूर्ण निर्विकारी है, कलयुग में संपूर्ण विकारी है. विकारी को पतित भ्रष्टाचारी कहते हैं. क्रोधी को पतित भ्रष्टाचारी नहीं कहेंगे. क्रोध तो सन्यासियों में भी होता है. तो पहले परिचय देना है बाप का. ऊंचे से ऊंचा बाप जब भारत में आते हैं तो ये महाभारी लड़ाई भी लगती है ज़रूर, क्योंकि परमात्मा आकर के पतित दुनिया से पावन दुनिया में ले जाते हैं. शरीर का तो विनाश होना है. ये निश्चय होना चाहिए कि हमको बाप पढ़ाते हैं तो कितना रेगुलर होनी चाहिए. అంటే శిబాబు చెప్తారు, భారతవాసీలు బాగా తెలుసుకున్నారు. ఇప్పుడు భారత్లో దేవీ దేవతా ధర్మం ఉండేటప్పుడు దేవతలు నిర్వికారిగా ఉంటుంది. స్వర్గంలో అందరం పవిత్ర ప్రవృత్తి మార్గంలో ఉంటుంది. అందుకే దేవాలయంలో పోయి మనుషులు చెప్పుకుంటారు, మీరు సంపూర్ణ నిర్వికారి, మేము వికారి ఎట్లా అని చెప్పుకుంటారు. సత్యయుగంలో అందరం సంపూర్ణ నిర్వికారిగా ఉంటారు. ఈ కలియుగంలో అందరూ సంపూర్ణ వికారి అయిపోయినారు. వికారి అయిపోయిన దానివల్లనే పతిత్ భ్రష్టాచారిని చెప్తారు. కోపం వస్తే అంత స్ట్రాంగ్గా చెప్పరు పతిత్ భ్రష్టాచారిని. కోపం సన్యాసిల్లో కూడా ఉంటుంది. అందుకే శివబాబు చెప్తారు, ఈ కామ్ వికారానికి వశమైన దానివల్ల పతిత్ భ్రష్టాచారి.
కామ్ మహాశత్రువుని చెప్తారు. సో దాన్ని జయించాలంటే మొదట్లో తండ్రి పరిచయం అందరికీ ఇవ్వాలి. తండ్రి ఎవరుని తెలుసుకుంటేనే మనం పవిత్రమయ్యేది సాధ్యం. శ్రేష్టాది శ్రేష్ఠ తండ్రి భారతదేశంలో వచ్చినారు. అందుకే మహాభారత యుద్ధం కూడా వస్తుంది. ఇప్పుడు ఇది గ్యారంటీ అవుతుంది మహాభారత యుద్ధం. ఎందుకంటే పరమాత్మ వచ్చి ఇప్పుడు పతిత ప్రపంచాన్ని పావన్ ప్రపంచంగా చేస్తారు. మనందరినీ పావన్ ప్రపంచంలో తీసుకుపోతారు. సో ఈ మహాభారత యుద్ధం గ్యారంటీ అవుతుంది. అందరి శరీరం వినాశం అయిపోతుంది. ఇదిను నిశ్చయం కావాలి. మనకు చదివించేది ఇప్పుడు స్వయం భగవాన్. అంటే మరి ఎంత రెగ్యులర్గా చదవాలనా లేదా? ఇక్కడ హార్ఫెయిల్ అయ్యే మాట లేదు. यहाँ हॉस्टल नहीं है. हॉस्टल बनाए तो फिर बहुत मकान आदि चाहिए. 7 रोज 4 रोज के लिए भी आते हैं तो बहुत मकान चाहिए. ఇక్కడ హాస్టల్ ఏమీ లేదు. హాస్టల్ చేయాలంటే ఎంత ఇల్లు కావాలి, ఎన్ని రూమ్స్ కావాలి. 7 రోజులు వచ్చి తెలుసుకొని పోయేదానికి అక్కడే ఉండి, 4 రోజులు ఇక్కడే ఉండి తెలుసుకునేదానికి చాలా రూమ్స్ కూడా కావాలి, ఇల్లు కూడా కావాల్సింది ఉంటుంది. तो बाप कहते हैं गृहस्थ व्यवहार में रहकर सिर्फ बाप को याद करो, बस बाबा ही पतित पावन है. बाप कहते हैं मुझे याद करो, मैं गारंटी करता हूँ तो तुम्हारी सब पाप भस्म हो जाएंगे. బాబా చెప్తారు గృహస్థ వ్యవహారంలో ఉండి తండ్రి తలంపు చెయ్యాలి. బాబా పతిత్ పావన్. బాబా చెప్తారు నా తలంపు చేస్తూ ఉండండి, నేను గ్యారంటీ ఇస్తాను, మీ పాప అంతా భస్మం చేసేస్తాను అని చెప్తారు. గ్యారంటీగానే బాబా మన పాపాన్ని భస్మం చేస్తారు. మన బాబా తలంపులోనే ఉంటే మొదట్లో ఇది రాయించుకోవాలి. ఏం రాయించుకోవాలి? पहले ये लिखवाना चाहिए कि बरोबर हम शिव बाबा की संतान हैं, फिर विश्व की मालिक बने के हकदार बनते हैं. ఇది నిశ్చయం అయితేనే కదా విశ్వానికి మాలిక్ అయ్యేది. అందువల్ల రాసుకోవాలి, నేను మాత్రం శివ బాబా సంతాన్ అయినాను నిశ్చయంతో రాయాలి. అప్పుడే విశ్వానికి మాలిక్ అయ్యే అధికారం ఉంటుంది, హక్కుదారు అవుతారు. राजा रानी प्रजा सब विश्व के मालिक हैं. भले प्रदर्शनी में जो भी समझाने वाले हैं उनको बाबा डायरेक्शन देते हैं. मूल बात समझानी है कि ऊंचे ते ऊंचा भगवान एक ही है. అంటే ఎగ్జిబిషన్లో అంతా మనం చెప్తాం బాబాది, ఇప్పుడు భగవాన్ డైరెక్ట్గా వచ్చి చెప్తున్నారు. అట్లా ముఖ్య మాటనే ఇది. శ్రేష్టాది శ్రేష్ఠ భగవాన్ ఒక్కరే అయినారు. దీని గురించి మనం బాగా చెప్పాలి. భగవాన్ ఒక్కరే, భగవాన్ నిరాకార్. అట్లా అని वही ज्ञान का सागर पतित पावन है. ज्ञान का सागर है तो ज़रूर डायरेक्शन भी वही देंगे ना. అంటే జ్ఞాన సాగర్ అంటే శివబాబా వచ్చి డైరెక్షన్స్ కూడా ఇస్తారు, ఏం చేయాలి ఎట్లా చేయాలి అట్లా అని. బాబానే మనకు డైరెక్షన్స్ ఇచ్చేది. तो कृष्ण तो दे नहीं सकता है, शिव बाबा बिगर और कोई भगवान नहीं. ब्रह्मा विष्णु शंकर भी देवताएं, स्वर्ग में दैवी गुण वाले मनुष्य होते हैं. यहाँ कलयुग में है आसुरी गुण वाले मनुष्य. ये तो पीछे समझाना है. पहले तो बाप का परिचय देकर సైన్ कराना चाहिए. అంటే డైరెక్షన్ ఇక్కడ కృష్ణ కాదు ఇచ్చేది, శివబాబా ఇస్తారు. శివబాబా లేదంటే వేరే ఎవరు ఇస్తారు? భగవాన్ కూడా వేరే ఎవరు లేదు, శివబాబా ఒకరే. బ్రహ్మ విష్ణు శంకర్ను కూడా దేవత అని చెప్తాం. స్వర్గంలో ఉండేవాళ్ళు దైవీ గుణం ఉండే మనుషులు, కలియుగంలో ఉండేవాళ్ళు ఆసురీ గుణం ఉండేవాళ్ళు. ఇదంతా తర్వాత చెప్పాలి. ఫస్ట్ పరమాత్మ ఎవరు అని పరిచయం కరెక్ట్గా చేయించాలి, మరి సైన్ వేసుకోవాలి. భగవాన్ ఎవరు అని అర్థమైపోయిన తర్వాత
రాయించుకొని సైన్ వేసుకోవాలి. విచార్ సాగర్ మంత్రం చేయాలి. వెరైటీ యుక్తి ఎట్లా రచన చేసేది भगवान परिचय इच्छेदानिकोसम वैरायटी युक्ति भिन्न भिन्न युक्ति निकालनी चाहिए और बाबा को बतानी चाहिए कि बाबा इस प्रकार का प्रश्न पूछते हैं, इस प्रकार हमने समझाया. फिर बाबा भी ऐसे पॉइंट्स सुनाएंगे जो उनको असर पड़े. बाबा को सर्वव्यापी अथवा कच्चमच्च अवतार कहना ये तो ग्लानी है. అంటే బాబా దగ్గర మనం తెలుసుకోవాలి ఇంకా ఎక్కువగా. మనుషులు ఇట్లా ప్రశ్న అడుగుతారు, ఎట్లా చెప్పాలి ఎట్లా అని. బాబా మరి మనకు పాయింట్స్ వినిపిస్తారు, దాని నుంచి మనకు ఎఫెక్ట్ కూడా ఉంటుంది. అయితే ఇట్లా బాబాని సర్వవ్యాపి అని చెప్తున్నారు అంటే కచ్చమచ్చ అవతారం చెప్పేది. ఇదంతా గ్లాని చేసే దీని అర్థం. అందుకే బాబా పరిచయాన్ని యథార్థ పరిచయం అందరికి ఇవ్వాలి. బాబా మన విశ్వానికి మాలిక్గా చేస్తున్నారు. ఈ లక్ష్మీనారాయణ విశ్వానికి మాలిక్ సతో ప్రధాన్గా ఉంటుంది. మళ్ళీ పునర్జన్మం తీసుకొని తమో ప్రధాన్ అయినారు. మళ్ళీ శివబాబా వచ్చి ఇప్పుడు చెప్తున్నారు 4 తలంపు చేస్తూ ఉండండి, మళ్ళీ సతో ప్రధాన్ అయిపోతారు. వేరే ఏ ధర్మం వాళ్ళు బాబా సందేశాన్ని ఇట్లా ఇచ్చేది. అయితే మనం మాత్రం అన్ని ధర్మం వాళ్ళ కోసం ఈ ముఖ్య సందేశం ఇవ్వాలి. कोई भी धर्म वाले हो, बाप का संदेश सबके लिए. అందరి సర్వధర్మ వాళ్ళ కోసం కూడా తండ్రి పరిచయం ఇది ఇవ్వాలి. उनको कहते हैं गॉड फादर लिबरेटर. लिबरेट करना ज़रूर पति दुनिया करने ज़रूर पति दुनिया में आएंगे. कलयुग अंत में सारी दुनिया तमो प्रधान है. जब सतो प्रधान बने तब नई दुनिया में जा सकते हैं. అంటే గాడ్ ఫాదర్స్ లిబరేటర్ అని చెప్తారు. అంటే ముక్తిదాత, ముక్తి చేసాని కోసం ఈ పతిత్ ప్రపంచంలోనే వస్తారు. కలియుగ అంతు సమయంలో మొత్తం ప్రపంచమే తమో ప్రధాన్గా ఉంది. ఇప్పుడు సతో ప్రధాన్, మన సతో ప్రధాన్ అయితేనే సత్యుగానికి పోయేది సాధ్యం. बाकी जो वहाँ नहीं आते हैं वो शांति धाम में रहते हैं. ये बुद्धि में बिठाना है. जो समझे कि हमको उस बाप को याद करना है, कोई देहदारी को याद नहीं करना है. बाप है ही विदेही विचित्र. तो सबके चित्र भिन्न भिन्न हैं. कोई को समझाने का शौक भी रहना चाहिए. అంటే కలియుగ అంతు సమయంలో పరమాత్మ అవతరణ అయి సతో ప్రదానం చేస్తారు. బాకీ ఎవరందరూ సత్యుగానికి రారు, వాళ్ళందరూ శాంతిధాంలో ఉంటారు. ఇదన్ని విషయాలు వాళ్ళ బుద్ధిలో కూర్చోపెట్టాలి. అప్పుడే అర్థమవుతుంది పరమాత్మ తలంపు కంపల్సరీ మనం చెయ్యాలి. అట్లా అని దేదారి తలంపు చేయకూడదు. శివబాబా విదేహి మరి విచిత్రమైనారు. చిత్రం లేదు. మిగతా వాళ్ళందరికీ వెరైటీ చిత్రాలు ఉంది. ఎవరికి అందరికి చెప్పేదానికి మనకు ఇంట్రెస్ట్ కూడా ఉండాలి. ఇంత సర్వీస్ చేసానికి. प्रदर्शनी में बहुत लोग आते हैं, सेंटर पर इतने नहीं आते. सर्विस में रहने से बच्चों को बहुत उल्लास भी रहेगा. అంటే మనం ఎగ్జిబిషన్లో ఎంతమందికి చెప్తాం, అక్కడ చాలామంది వస్తారు చూశాను. అయితే సెంటర్కు ఇంతమంది రారు. బాబా చెప్తారు సర్వీస్లో ఉంటే ఉల్లాసం కూడా ఉంటుంది మనకు. तो यहाँ बाप को घड़ी घड़ी भूल जाते. सर्विस में रहेंगे तो याद की यात्रा भूलेंगे नहीं, खुद याद करेंगे औरों को भी याद कराएंगे. అంటే బాబా చెప్తారు గడి గడి బిడ్డలు మర్చిపోతారు. సర్వీస్లో ఉంటే తలంపుని యాత్ర మర్చిపోం. మనం కూడా తలంపు చేసుకొని వేరే వాళ్ళకి కూడా బాబా తలంపు ఇప్పిస్తాం. तुम बच्चे पढ़ रहे हो, तुम्हारी बुद्धि में है हम राजा ही ज़रूर लेंगे.
ये याद रहने से भी खुशी रहेंगी, భూల్ जाने से घबराहट हो जाएंगे. అంటే మన బుద్ధిలో ఉండాలి, మన రాజ్యం తీసుకుంటాం గ్యారెంటీ. ఇది స్మృతిలో ఉంటే ఖుషి ఉంటుంది, లేదంటే లోపల లోపల భయం ఉంటుంది. बाबा को लिखना चाहिए कि बाबा हम अतीन्द्रिय सुख में हैं, बाकी थोड़ा समय है, हम चले अपनी सुखधाम. 63 जन्म हम बहुत बीमार रहे, कोई दवाई नहीं हुई कि नासुर बन गए. कोई दवाई नहीं तो नासुर बन गए, असुर बन गए. कोई की संभाल मिल ना सकी, बीमारी अंदर घर कर गई है. ये बीमारी ऐसे है जो सिवाय अविनाशी सर्जन के कभी छूट नहीं सकती है. अभी सबके छूटने का समय है. पवित्र बन मुक्ति धाम में चली जाएंगे. అంటే బాబా బిడ్డలు రాస్తారు, బాబా మేము అతీంద్రియ సుఖాన్ని అనుభవం చేస్తున్నాం అట్లా అని. బాకీ కొంచెం టైమే, మరి మనం వాపస్ ఇంటికి వెళ్ళిపోదాం, మరి సుఖధామ్కు వస్తాం. 63 జన్మలు మనం ఎంత పెద్ద రోగీలు అయిపోయాం. ఏమి మనకు మందే దొరకలేదు ఈ రోగాలకి, అందుకే అసురైపోయాను. మరి ఎవరు మన చూసుకునే వాళ్ళు కూడా దొరకలేదు. ఆత్మని పవిత్రంగా చేసేవాళ్ళు ఎవరు దొరకలేదు. లోపలే ఈ కామ క్రోధ మోహలోభ అహంకారం బాహం తనది చేసుకునేసింది, ఇల్లులాగా చేసుకుంది, లోపల వచ్చి కూర్చునేసింది ఈ 5 వికారాలు. సో ఇట్లా రోగీలు. బాబా అవినాశి సర్జన్ వాళ్ళు, లేదంటే ఈ రోగం నుంచి మనం ఫ్రీ అయ్యేదానికే కాదు, ఎవరు విడిపించేదానికి కాదు ఈ రోగాల నుంచి. ఇప్పుడు అందరూ ఈ రోగాల నుంచి ముక్తి అయ్యే టైం వచ్చేసింది. పవిత్రంగా అయ్యి ముక్తిధామ్ వెళ్ళిపోతామని. कोई कहते हैं मुक्ति में रहना अच्छा है, पार्टी नहीं. जैसे नाटक में किसने थोड़ा पार्ट कर लिया तो उनको हीरो हीरोइन अथवा ऊंच पार्टदारी नहीं कहेंगे. చాలామందికి ముక్తిలో ఉండేదే బాగుంది. ఎట్లా ఇప్పుడు నాటకం చేస్తాం, కొంచెం టైం కోసం పార్ట్ చేస్తానికి వస్తారు. వాళ్ళేమి హీరో హీరోయిన్ కాదు. హీరో అంటే స్టార్టింగ్ నుంచి పార్ట్ చేసేవాళ్ళు, ముఖ్య యాక్టర్స్ వాళ్ళు శ్రేష్ఠ పార్ట్దారి అవుతారు. అయితే కొంచెం టైం యాక్టర్ వాళ్ళే హీరో హీరోయిన్ పార్ట్ శ్రేష్ఠ పార్ట్ చేయరు. చాలామందికి ముక్తియే ఇష్టం అవుతుంది. అంటే వాళ్ళు ద్వాపర యుగం తర్వాత వచ్చేవాళ్ళు. దేవీ దేవతలకు రాజ్యం చేసే పార్ట్ చాలా బాగుంది, इंटरेस्टగా ఉంది. तो बाप समझाते हैं कि जितना हो सके बाप को याद करो तो पक्के हो जाएंगे. याद भूलनी नहीं चाहिए. मुख्य है एक बाप, बाकी ये छोटे छोटे चित्र हैं समझाने के लिए, जिसे सिद्ध करना है कि शिव शंकर एक नहीं है. बाकी सूक्ष्म वतन में कोई बात नहीं. अभी तुम समझते हो ये सब भक्ति मार्ग के ज्ञान देने वाला एक ही बाप है. అంటే తండ్రి చెప్తారు, తండ్రి గురించి పరిచయం ఇచ్చేది చాలా ఆవశ్యం. పక్కా అయిపోతాం మన భావతాళం చేస్తే, మర్చిపోకూడదు. ముఖ్య మాట ఒక తండ్రి చిత్రం చాలా బాగా చెప్పాలి. మిగతాని చిన్న చిత్రాలు అర్థం చేయించేదానికి. దానిలో శివశంకర్ వేరే అని కూడా ఉంది, అది నుంచి చెప్పాలి. బాకీ సూక్ష్మవతంది మాట ఏమీ లేదు. అభి తుమ్ సమझते हो ये सब भक्ति मार्ग के ज्ञान देने वाला एक ही बाप है. वो देते हैं संगम पर, ये पक्का कर. అంటే మిగతా అన్ని విషయాలు భక్తి మార్గం
జ్ఞానం ఇచ్చేది ఒకరే తండ్రి. తండ్రియే జ్ఞాన సాగర్. సంగం యుగాల్లో మాత్రమే వచ్చి భగవాన్ ज्ञान ఇస్తారు. ఇది పక్కా చేసుకోండి. भारतवासियों को तो कल्प कल्प स्वर्ग का वर्षा मिलता ही है. 5000 वर्ष की बात है. वो फिर लाखों वर्ष कह देते हैं. वो कहते सिर्फ कलयुग लाखों वर्ष है. हम कहते हैं सारा चक्र ही 5000 वर्ष के. वो कितना गपोड़ा लगाते, बड़ा गपोड़ा है. అంటే భారతవాసీలు ప్రతి కల్పం స్వర్గానికి మాలిక అవుతారు. 5000 సంవత్సరాని మాట. వాళ్ళు ఏం చెప్తారు? 1,00,000 సంవత్సరాలది మాట చెప్తారు. ఒక కలియుగానికి ఎన్ని లక్షలు చెప్తారు. మానేం చెప్తాం? మొత్తం చక్రమే 5000 సంవత్సరాలు. 5 యుగాలు చేరి 5000 సంవత్సరమే. వాళ్ళు ఎంత అబద్ధాలు అన్నిట్లో చెప్తారు మనుషులు. మరి పతిత్ పావన్ పిలుస్తారు. కృష్ణాని పతిత్ పావన్ చెప్పరు. कोई भी धर्म वाला कृष्णा को लिबरेटर नहीं कहें. వేరే ధర్మ వాళ్ళు కూడా కృష్ణాని ముక్తిదాత అని చెప్పరు. हे पतित पावन आकर हे पतित पावन करके पुकारते हैं तो बुद्धि ऊपर चली जाती है. फिर भी समझते नहीं. అంటే హే పతిత్ పావన్ అని చెప్పి పిలుస్తారు. అప్పుడు బుద్ధి పైన వెళ్ళిపోతుంది. అయినా కూడా మనుషులకు ఏమి అర్థమే కాలేదు దీని నుంచి. మాయా కా కితనా అంధియారా गफलत में पड़े. कहते हैं शास्त्र अनादि है परंतु सतयुग त्रेता में तो होता नहीं है. అంటే మాయ ఎట్లా చేసి పెట్టింది? ఇంత అంధకారం, ఎంత తప్పు చేసేస్తారు మనుషులు. మరి శాస్త్రాలంతా అనాదిని చెప్తారు. వాస్తవంగా సత్యుగ్ త్రేతాలో శాస్త్రాలే ఉండదు. మరి అనాదిగా ఎట్లా ఉంటుంది? అది లేదు. అది ద్వాపర యుగాంది. तो इదంతా ये पढ़ाई ऐसी है जो बीमार में भी बैठ करके क्लास में पढ़ सकते हैं. మా బాబా చదివించేది ఎట్లా అంటే శరీర ఆరోగ్యం బాగాలేదంటే కూడా మనం చదవచ్చు. यहाँ बहाना चल नहीं सकता है. ఇక్కడ ఏ సాగు చెప్పకూడదు. కంపల్సరీగా రోజు మురళి చదవాలి. రోగిగా ఉంటే ఏమి, ఎట్లా ఉంటే ఏమి, కంపల్సరీ చదవాలి మురళి మాత్రం మిస్ చేయకూడదు. गौ बहुत अच्छी होती है. कोई तो लात भी मार देती है. यहाँ भी जिसमें क्रोध है तो अहंकार वश लात मार देते हैं. ఇట్లా ఆవులంతా వాస్తవంగా సాధువు అని చెప్తారు. మంచిది, మంచి ప్రాణి అది. అయితే ఒక్కొక్క ఆవు కాలుతో తనేస్తుంది. అట్లా ఇక్కడ కూడా ఉన్నారు బిడ్డలు. వాస్తవంగా మంచివాళ్ళుగా ఉండాలి. ఆ కోపానికి వశమయ్యి అహంకారంతో కాలుతో తనేస్తారు. మురళిన వినరు. భాగ్యం భగవాన్ ఇచ్చేటప్పుడు ఆ భాగ్యాన్ని కాలుతో తనేస్తారు. డిసర్వీస్ చేసేస్తారు. कोई भी अवगुण नहीं होनी चाहिए. बाबा చెప్తారు మన లోపల ఏ అవగుణ ఉండకూడదు. परंतु कर्म बंधन ऐसा है जो ऊंच पद पा नहीं सकते हैं. అయితే పాపం కర్మ బంధనమే అట్లా ఉంది. అందువల్ల శ్రేష్ఠ పదవి తీసుకునేది సాధ్యం లేదు. కోపం వచ్చేస్తారు, ఏమేమి చేస్తారు, డిసర్వీస్ అవుతుంది. అదే వాళ్ళ కర్మబంధన్. శ్రేష్ఠ పదవి తీసుకునే లాయక్ లేదు. అందుకే కోపం రాకూడదు. पाप ऊंची तकदीर बनाने का रास्ता बताते, परंतु कोई नहीं बनाएंगे तो बाप भी क्या करेंगे. बहुत भारी कमाई है. బాబా శ్రేష్ఠ అదృష్టం చేసానికి దారి చూపిస్తారు. అయితే మీరే చేసుకునే అని కాలేదంటే బాబా ఏం చేస్తారు? ఇది చాలా భారీ సంపాదన. కమాయి కా పూర్ణ रहना चाहिए. కమాయి नहीं करेंगे तो రిజల్ట్ క్యా హోంగా. అంటే సంపాదన కోసం మనకు అటెన్షన్ ఉండాలి. సంపాదన చేసుకోలేదంటే రిజల్ట్ ఏమైపోతుంది?
కల్ప కల్ప ऐसे ही हालत हो जाएंगे ప్రతి కల్పం వాళ్ళకి అదే గట్టి అయిపోతుంది बाप तो सबको सावधानी देते हैं इंसल्ट नहीं करते हैं बच्चों में कोई चीची आदत नहीं होनी चाहिए झूठ बोलना बड़ा खराब है यज्ञ की सर्विस खुशी से करनी चाहिए बाबा के पास आते हैं तो बाबा इशारा करते हैं सर्विस करो అంటే యజ్ఞ సర్వీస్ కూడా చాలా సంతోషంగా చేయాలి బాబా దగ్గర వస్తారు బాబా ఇషారా ఇస్తారు సర్వీస్ చేశాను जो तुमको लिखाते हैं उनकी सर्विस ज़रूर जो तुमको खिलाते हैं सॉरी जो तुमको खिलाते हैं उनकी सर्विस ज़रूर करनी है అంటే బాబా మనకు పాలన చేస్తారు కదా భోజనం ఇచ్చి మరి వాళ్ళ సర్వీస్ మనం కంపల్సరీ చేయాలి బాబానే వాస్తవంగా అందరికీ తినిపించేది కూడా సేవ కర్నా బాప్ సిఖలాతే సేవ చేసేది కూడా బాబా నేర్పిస్తారు देखो ऊंचे थे ऊंचे बाप भी कितनी सेवा करते जो काम अज्ञान में भी नहीं किया था वो भी करना पड़ेगा इतना निरहंकारी बनना है తండ్రి ఎంతో శ్రేష్టాది శ్రేష్ఠ అయితే ఎట్లా చూడండి నిరహంకారిగా పని చేస్తారు అజ్ఞానంలో కూడా బ్రహ్మ బాబా ఇట్లా పని అంతా చేయలేదు పేడ అంతం చేసి అంటే బాయిలర్ కోసం పేడ తీసుకొచ్చి దాన్ని బాల్ లాగా చేసేది ఇదన్నీ కూడా బ్రహ్మ బాబా చేసినారు ఎంతో నిరహంకారిగా అజ్ఞానంలో ఉండేటప్పుడు ఎట్లా టిప్ టాప్గా ఉంటుంది రాజాలు మహారాజాల దగ్గర కనెక్షన్ ఉంటుంది అయితే ఎంతో నిరహంకారి అయ్యి చేశారు మనం కూడా సెంటర్లో వచ్చిన తర్వాత అన్ని ప్రకారమైన పని చేయాల్సిందిగా ఉంటుంది కాయిదేకి విరుద్ధ కోయి కామ్ నీ కర్నా చట్టానికి విరుద్ధంగా ఏ పని చేయకూడదు చట్టానికి విరుద్ధంగా పని చేసేదంటే దొంగతనం చేసేది తెలిగండ తీసుకునేదాన్ని తర్వాత అబద్ధం చెప్పేది చెడ్డ అలవాట్లో ఉండేది जितना हो सके औरों का कल्याणार्थ सब कुछ हाथों से करना पड़े ఎంతో సాధ్యమో అంత వేరే వాళ్ళ కళ్యాణార్థ మన చేతోనే మనం అన్ని పని చేయించుకోవాలి రాచారి హాలత్ మే కుచ్ కరాయా वो और बात है విధి లేని పరిస్థితిలో వేరే వాళ్ళతో చేయించేది అది వేరే మాట तो अपने को निरहंकारी निर्मोही बनानी बाप की याद बिगर किसका कल्याण हो नहीं सकता है మన స్వయం నిరహంకారి నిర్మోహి కావాలి తండ్రి తలంపు కంపల్సరీ చేయాలి అప్పుడే కళ్యాణం అవుతుంది లేదంటే లేదు जितना याद करेंगे उतना पावन बनेंगे याद में ही विघ्न पड़ता है ज्ञान में इतना विघ्न नहीं पड़ता है ज्ञान की तो अनेक पॉइंट्स है बाबा को याद करने से खुशबूदार फूल बनेंगे कम याद करेंगे तो रतन ज्योति बनेंगे బాబా చెప్తారు ఎంతో సాధ్యమో అంత బాబా తలంపు చేసి పావన్ కావాలి బాబా తలంపులోనే విఘ్నాలు కూడా వస్తుంది ఈ జ్ఞానం వినేటప్పుడు అంత విఘ్నం లేదు కానీ యోగంలో చాలా విఘ్నాలు వస్తుంది జ్ఞానంలో అనేక పాయింట్స్ బాబా చెప్తూ ఉంటారు బాబా చెప్తారు నా తలంపు చేసుకొని సెంటెడ్ ఫ్లవర్ కావాలి తక్కువ తలంపు చేస్తే ఏం పూలు అవుతారు సాధారణ పూలు లాయక్ లేని పూలు అయిపోతారు అక్కుకా పూలు అంటే జిల్లేడు పూలు అయిపోతారు ఒకటి రతన్ జ్యోతి అంటే చాలా సాధారణ ఎక్కడ అంటే అక్కడ పడి ఉంటుంది మరి అక్కు పూలు కూడా చాలా సాధారణ అయితే ఖుష్బూదార్ పూలు రోజ్ కానీ లిల్లీ కానీ కావాలి అంటే మల్లెపూలు కానీ రోజ్ కానీ ఎంత మంచి పూలు కోయితో బద్బూ నెయ్యి హోనీ చాయ్ అంటే చెడ్డ గుణాలది అవగుణ చెడ్డ వాసన ఉండకూడదు आत्मा को खुशबूदार बनानी इतनी छोटी बिंदु में सारा ज्ञान भरा हुआ है వండర్ है ना ఇంత చిన్న ఆత్మలో అన్ని జ్ఞానం ఎట్లా నిండింది చూడండి तो सृष्टि एक ही है ऊपर व नीचे कोई सृष्टि नहीं है ఈ సృష్టి ఒకటే పైన కానీ కింద కానీ
ఏమీ సృష్టి లేదు. सो त्रिमूर्ति मार्ग भी, कोई ब्रह्मा को त्रिमूर्ति कह देते हैं, उनकी बायोग्राफी को कुछ भी नहीं जानते. అంటే త్రిమూర్తి మార్గం అని పేరు పెట్టుకున్నారు. కానీ త్రిమూర్తి అంటే ఎవరు త్రిమూర్తి? బ్రహ్మ అంటే వాళ్ళ బయోగ్రఫీ ఏమి అది తెలియదు. శాస్త్రాల్లో ఏమంతా రాసినారు బాబా చెప్తారు, శాస్త్రమే హై శ్రేష్టాచారి మనుష్యంకి జీవన్ కహాన్. శాస్త్రాల్లో అంతా ఏముందంటే శ్రేష్ఠ మనుషులది జీవన్ చారిత్ర ఉంది. శ్రేష్టాచారి మనుషులు అంటే లక్ష్మీనారాయణది, రాధాకృష్ణది, రామ్ సీతాది ఇదంతా కథలు రాసి పెట్టినారు. అయితే అదంతా యథార్థంగా లేదు. శాస్త్రాలు ఏముందో అది అంత యథార్థం లేదు. దేవతలు జీవన చరిత్ర బాబా ఏం చెప్తారో అది రైట్, మిగతా అన్ని కథలు ఏమో. బాకీ బాబాది జీవన చరిత్ర ఏం అదిను మనుషులకు తెలియదు. భగవాన్ నిరాకార్ కదా, వాళ్ళు స్వయం వచ్చి చెప్తారు, నేను పతిత్ పావన్ అయినాను, నేను మీ అందరికీ తండ్రి ఎట్లా అని చెప్తారు శివబాబా. నన్నే మీరు పిలుస్తూ ఉంటుంది అట్లా అనంతా శివబాబా డైరెక్ట్గా వచ్చి చెప్తారు, నేను వచ్చి స్వర్గస్థాపన చేస్తున్నాను. భారతదేశంలో 5000 సంవత్సరం ముందు కూడా నేను స్వర్గస్థాపన చేశాను, ఇప్పుడు కూడా చేశాను వచ్చినారు, ఇప్పుడు మళ్ళీ చేస్తున్నారు. ఎంత ఈజీ మాట ఇదంతా. అయితే రాయి బుద్ధిలో ఇదాన్ని ఎక్కడ అర్థమవుతుంది, తాళం పడిపోయింది దాంట్లో. జ్ఞాన యోగాన్ని తాళం బంద్ అయిపోయింది రాయి బుద్ధి వాళ్ళకి. బాబా చెప్తారు, బాబా कहते हैं घर घर में पैगाम दो कि ऊंचे ते ऊंचा बाप है. फर्स्ट फ्लोर मूल वतन, सेकंड फ्लोर सूक्ष्म वतन, ये थर्ड फ्लोर है, ये है साकारी दुनिया. అంటే ఫస్ట్ ఫ్లోర్ మన కోసం ఏమి మూలవతన్ పరంధామ్, సెకండ్ ఫ్లోర్ వచ్చేసి సూక్ష్మవతన్, ఇది థర్డ్ ఫ్లోర్ కింద ఉంది. చాలా అంటే ఈ సృష్టి ఎట్లా ఉంది, సాకారీ సృష్టి थर्ड फ्लोर है. तो अगर इस फ्लोर्स की भी बच्चों को याद रहे तो भी बाबा ज़रूर याद पड़ेगा. ఈ మూడు లోకాని స్మృతి ఉంటే కూడా బాబా తలం పోస్తూ ఉంటుంది మనకి. సర్వీస్కి వెళ్ళి భాగనా చాయ్. బాబా చెప్తారు, సర్వీస్ చేసే కోసం పరిగెత్తిపోయి సర్వీస్ చేయాలి, అంటే రెడీగా ఉండాలి, చెప్పిన వెంటనే పోయి చేసేయాలి. बाबा कहाँ भी जाने की मना नहीं करते, बस शादी में भी जाओ, तीर्थों पर भी जाओ, సర్వీస్ करते जाओ. ఎక్కడ పోయినా సరే సర్వీస్ చేయాలి. ఒకవేళ మ్యారేజ్ పార్టీ పోవాలి అనుకోండి, వేరే వాళ్ళు అంటే తీర్థయాత్ర పోవాలి అనుకోండి, అయితే సర్వీస్ డే లక్ష్యం పెట్టుకొని పోవాలి. భాషణ చేయాలి. ఏమిని బోలో భాషణలో ఏం చెప్పాలి? బోలో ఏక్ హే రూహానీ యాత్ర, దూసరి హే జిస్మానీ యాత్ర. యాత్రలో పోయేటప్పుడు యాత్రది పరిచయం ఇవ్వాలి. ఒకటి జిస్మానీ యాత్ర, ఒకటి रूहानी यात्रा. यात्रा कुर्ची चप्पाल पॉइंट्स तो बहुत मिल सकती. वानप्रस्थियों के झुंड में जाकर सर्विस कर. ఒక్కొక్క ప్లేస్లో వానప్రస్థిలో ఎక్కువ మంది ఉంటారు, అక్కడ పోయి సర్వీస్ చేయండి. వాళ్ళకు చెప్పాలి, ఏం చెప్పాలి వానప్రస్థిలు? उनको सुनाओ, उनका भी सुनो, वो लोग क्या कहते हैं, हाथ में परिचय हो. వాళ్ళది మన వినాలి, వాళ్ళు ఏం చెప్తారు అని. మళ్ళీ మనం చేత పాంప్లెట్స్ కూడా ఉండాలి, వాళ్ళు గీయాలి. मुख्य 4-5 बातें लिखी हुई हो. ईश्वर सर्वव्यापी नहीं है, गीता का भगवान कृष्णा नहीं है, ये सब साफ लिख दो. जो कोई पढ़े तो समझे कि ये सच है. इसमें चतुराई की बड़ी चाय. బాబా చెప్తారు, ఆ పాంప్లెట్స్లో 5-6 మాటలు రాసి ఉండాలి. భగవాన్ సర్వవ్యాపి కాదు, గీతా కా భగవాన్ కృష్ణ కాదు, ఇట్లా మాటలు కొనిది రాసేసి ఇస్తే
వాళ్ళే చదివిన తర్వాత రియల్ ఇదంతా సత్యం అని అనుకుంటారు. అయితే మనకు యుక్తి కూడా బాగుండాలి, బాగా హోషియారుగా ఉండాలి మనం. बाबा त्रिमूर्ति के लिए भी समझाते हैं, ये घड़ी घड़ी पॉकेट से निकाल देखते रहो. అంటే త్రిమూర్తి చిత్రాన్ని కోసం బాబా చెప్తారు, చాలా మంచి చిత్రం ఇది, పాకెట్లో పెట్టుకొని గడి గడి తీసి చూస్తూ ఉండాలి, మర్చిపోకుండా ఉంటారు శివ్ బాబాని. कोई को भी समझाओ ये बाबा ये वर्षा विष्णु का चित्र भी अच्छा है, ट्रेन में भी सर्विस कर सकते हो, बाप को याद करो तो विश्व के मालिक बन जाएंगे. అంటే ఎక్కడ పోయినా ఆ చిత్రాలను పెట్టుకొని చెప్తూ ఉండాలి, ట్రైన్లో అయినా చెప్పాలి, అన్ని చోట్ల చెప్పాలి. త్రిమూర్తి చిత్రం చాలా బాగుంది, శివబాబా వచ్చేసి ఎట్లా మనకు ఆస్తి ఇస్తారు, విష్ణుపురిది అన్నీ చెప్తూ ఉండాలి. సర్వీస్ చాలా ఉంది చేస్తానికి, విశ్వానికి మాలిక్ కావాలంటే ఎక్కువగా సర్వీస్ చేయాలి. అయితే ఏమి పరంతు కోయికో అక్కులు అత్తినే, కొందరికి బుద్ధిలో రానేలేదు సర్వీస్ చేయాలి అట్లా అని. बहुत पुरुषार्थ करना है, लड़ाई के मैदान में सुस्त थोड़ी होनी चाहिए, बहुत खबरदारी रखनी है. ఇది యుద్ధ మైదానంలో చాలా యాక్టివ్గా ఉండాలి, లేజీగా ఉండకూడదు, చాలా అటెన్షన్లో ఉండాలి, జాగ్రత్తగానే ఉండాలి, మాయను రాకుండా చూసుకోవాలి, సర్వీసును బాగా చేయాలి. దేవాలయంలో పోయి చాలా ఎక్కువగా సర్వీస్ చేయాలి. బస్ బాబా ఏం చెప్తారు, మన్మనా భవ, తమో ప్రధాన్ నుంచి సతో ప్రధాన్ కూడా కావాలి. ముఖ్య మాటలది పక్కా చేసుకోవాలి, పక్కాగా ధారణ అయిపోవాలి ముఖ్య మాటలది. బిడ్డలకు సర్వీస్ది చాలా అటెన్షన్ ఉండాలి, ఇంట్రెస్ట్ ఉండాలి, విచారం రావాలి సర్వీస్ చేసానికి. త్రిమూర్తి చిత్రం దాంట్లో కూడా మొత్తం జ్ఞానం ఉంది. బ్రహ్మ ద్వారా స్థాపన, ఏం స్థాపన, విష్ణుపురిది. ఇట్లా ఎంత బాగుంది, ఆ చిత్రాన్ని గురించి కూడా చెప్పాలి. మెట్లు చిత్రం కూడా చాలా బాగుంది సర్వీస్ చేశాను. ప్రతి ఒక్కరిది ఉన్నతి కావాలా లేదా, అందరూ వాళ్ళ ఉన్నతి కావాలే అనుకుంటారు. అందుకే లౌకికలో ధనం ఎక్కువ సంపాదన చేసుకుంటారు, ఉన్నతి కావాలి. చిన్న బిడ్డలకు కూడా యుక్తి నేర్పించాలి, సర్వీస్ చేసే యుక్తి. అందరూ ఆర్ఫన్ అయిపోయినారు ఇక్కడ, అనాథలు. అందరికీ మంచి దారి చూపించాలి, కమాల్ చేయాలి. బ్రహ్మ కుమారులు అంటే చిన్నపిల్లలు కూడా ఇక్కడ జ్ఞానం ఎంత బాగా ఇస్తారు. సన్యాసులు ఏది చెప్పలేదో అది చిన్నపిల్లలు కూడా ఇక్కడ చెప్తారు. వండర్ఫుల్. ఇక్కడ అంటే ఇక్కడ ఫ్రీగా అన్నీ దొరికితే అర్థం చేసుకుంటారు. మరి కళ్యాణ్ के लिए देते हैं, मुफ्त में चीज़ मिलेंगी तो समझेंगी ये हमारे कल्याण के लिए देते हैं. बोलो ये फ्री है, आप बल पड़ो, इनसे अपना कल्याण करो. మీరు బాగా తెలుసుకొని మీ కళ్యాణ్ చేసుకోండి, ఇక్కడ అన్నీ ఫ్రీగా ఇస్తామని చెప్పాలి. शिव बाबा भोला भंडारी है ना, ढेर बच्चे हैं, बाप को पैसे की क्या दरकार है. బాబాకు ఈ బుక్స్ అంటే చిన్న బుక్స్ పాంప్లెట్స్ చేసి పెట్టాలి అందరికీ ఫ్రీగా ఇచ్చేదానికి. భగవాన్ భోలా భండారి నిండా ఉంటుంది, డబ్బులది మాట లేదు, అయితే సర్వీస్ మాట. వాళ్ళ కళ్యాణం అయిపోవాలి అంతే, డబ్బులను చూడకూడదు. కానీ వేరే వాళ్ళ కళ్యాణం ఎట్లా అవుతుంది ఇది మనం చూసి చేసేయాలి. అర్థమైందా. ట్రైన్ మే బీ తుమ్ బహుత్ సర్వీస్ కర్ సక్తే, ట్రైన్లో కూడా బాగా సర్వీస్ చేయాలి. आमद अच्छा देख कर तो जट उनको समझाए, चित्र भी दे देना है. सॉरी, आदमी अच्छा देखा तो जट उनको समझाए, चित्र दे देना चाहिए. మంచి మనుషులు ఉంటే వాళ్ళకు వెంటనే చిత్రం ఇచ్చి చెప్పాలి, వాళ్ళు అర్థం చేసుకునే వాళ్ళగా ఉంటే. कहो तुम अपना भी कल्याण करो, औरों का भी कल्याण करते जाओ.
వాళ్ళకు చిత్రాలంతా ఇచ్చేసి చెప్పాలి, మీ స్వయం కళ్యాణం చేసుకోండి, వేరే వాళ్ళ కళ్యాణం కూడా చేయి అంటే మొత్తానికి సర్వీస్లో ఇంట్రెస్ట్ ఉండి ఎట్లా ఎవరెవరికి సర్వీస్ చేయాలి, మనిషిని చూసి చెప్తూ ఉండాలి. అర్థమైందా? अच्छा मीठे मीठे सिखल दे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते. धारणा कोसरा मुख्य सार, कोई भी काम कायदे के विरुद्ध नहीं करना है. ఏ పని కూడా చట్టానికి విరుద్ధంగా చేయకూడదు. बहुत निरहंकारी निर्मोही रहना है. చాలా నిరహంకారి నిర్మోహిగా ఉండాలి. जितना हो सके हर कार्य अपने हाथों से करना है. ఎంత సాధ్యమో అంత మీ పని మీ చేతితో చేసుకోవాలి. यज्ञ की सर्विस बहुत खुशी से करनी है. यज्ञ సేవ చాలా సంతోషంగా చేయాలి. पढ़ाई में बहाना नहीं देना है. बीमार में भी पढ़ना ज़रूर. చదువులో ఏ సాగు చెప్పకూడదు. ఆరోగ్యం బాగాలేదంటే కూడా చదవాలి కంపల్సరీ. उल्लास में रह करके रहने के लिए सर्विस का शौक रहना है. సదా ఉల్లాసంగా ఉండాలంటే సర్వీస్లో ఇంట్రెస్ట్ ఉండాలి. वरदान, नॉलेज की लाइट माइट द्वारा विघ्न विनाशक बनने वाले మాస్టర్ నాలెడ్జ్ఫుల్ భావ అంటే జ్ఞానాన్ని లైట్ మైట్ ద్వారా విఘ్న వినాశక్ అయ్యేవాళ్ళు మాస్టర్ నాలెడ్జ్ఫుల్ భావ. भक्ति मार्ग में गणेशा को विघ्न विनाशक कहकर पूजते हैं. साथ साथ उन्हें मास्टर नॉलेजफुल अर्थात विद्यापति भी मानते हैं. तो जो बच्चे मास्टर नॉलेजफुल बनते हैं वे कभी विघ्नों से हार नहीं खा सकते हैं, क्योंकि नॉलेजफुल को लाइट माइट कहा जाता है, जिससे मंजिल पर पहुंचना सहज हो जाता है. ऐसे जो विघ्न विनाशक है बाप के साथ सदा कंबाइंड रहते हुए नॉलेज का सिमरन करते रहते हैं. वे कभी विघ्न हार नहीं बना सकते, विघ्न हार नहीं बन सकते. विघ्न विनाशक विघ्न हार नहीं అంటే భక్తి మార్గంలో గణేష అనే విఘ్న వినాశక్ అని చెప్తారు, పూజ చేస్తారు. మరి విఘ్న వినాశక్ని మాస్టర్ జ్ఞాన్ స్వాగర్ చెప్పి విద్యాపతి అని చెప్తారు. ఎవరు ఇక్కడ మాస్టర్ నాలెడ్జ్ఫుల్ అవుతారు వాళ్ళు ఎప్పుడు విఘ్నాలు ఓడిపోరు. నాలెడ్జ్ని లైట్ మైట్ అని కూడా చెప్తారు. అంటే దీని నుంచి మన లక్ష్యానికి పోయి చేరుతాం, సహజంగా మనం గమ్యస్థానానికి పోయి చేరుతాం జ్ఞానం ఆధారంలో. సో ఇట్లా విఘ్న వినాశక్ ఎవరు అయినారు వాళ్ళు తండ్రి వెంట కంబైన్డ్గా ఉండే దానివల్ల నాలెడ్జ్ది కూడా స్మరణ చేస్తూ ఉంటారు. ఎప్పుడు విఘ్నలో ఓడిపోరు వాళ్ళు, విఘ్నకు వశం కారు. अच्छा हमारी स्लोगन, अंदर बाहर जो बुराइयाँ है उन्हें संपूर्ण विल कर दो तो विल पावर आ जाएंगे. బాగా చెప్తారు, లోపల బయట ఏమి చెడ్డ గుణాలు చెడ్డ అలవాట్లు అంతా ఉందో దాన్ని సంపూర్ణంగా బాబాకు విల్ చేసేయండి, అప్పుడు విల్ పవర్ వచ్చేస్తుంది. సో విల్ పవర్ అంటే చాలా దృఢంగా మనం దాని బాబాకి ఇచ్చేసేయాలి. లోపల బయట ఏ ప్రకారమైన చెడ్డ అవగుణాలు ఉండకూడదు. ఓం శాంతి. दिल से कहो मेरा बाबा, प्यार से कहो मेरा बाबा.
दिल से कहो मेरा बाबा, प्यार से कहो मेरा बाबा। दिल से कहो मेरा बाबा, प्यार से कहो मेरा बाबा। साथ निभाएगा हाथ बटाएगा, साथ निभाएगा हाथ बटाएगा। निभाए वो पूरा वादा, दिल से कहो मेरा बाबा, प्यार से कहो मेरा बाबा। सारे झमेले मिट जाएंगे, पल में बखेरे टल जाएंगे। सारे झमेले मिट जाएंगे, पल में बखेरे टल जाएंगे। हो जा समर्पण कर दे अर्पण, राहों में सितारे भर जाएंगे। उससे रहो सीधा सादा, उससे रहो सीधा सादा। दिल से कहो मेरा बाबा, प्यार से कहो मेरा बाबा। साथ निभाएगा हाथ बटाएगा, साथ निभाएगा हाथ बटाएगा। निभाए वो पूरा वादा, दिल से कहो मेरा बाबा, प्यार से कहो मेरा बाबा। कर्म में अपने हाथ दिए जा, मन में प्रभु को याद किए जा। कर्म में अपने हाथ दिए जा, मन में प्रभु को याद किए जा। चुप के धीरे धीरे दिल में उससे बात किए जा। मुख से कहो ना कुछ ज्यादा, मुख से कहो ना कुछ ज्यादा। दिल से कहो मेरा बाबा, प्यार से कहो मेरा बाबा। साथ निभाएगा हाथ बटाएगा, साथ निभाएगा हाथ बटाएगा। निभाए वो पूरा वादा, दिल से कहो मेरा